నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుడు నిన్ను కాచి కాపాడునుగాక. ఇశ్రాయేలు కాపాడి దేవుడు కొనకూడు నిద్రపాడు. ఆయన నిద్రపోతే నువ్వు శాశ్వతముగా నిద్రపోతావు. ఎందుకు తెలుసా? ఆయనలో ఉన్న శరీరములో ఆయనలో ఉన్న అవయలు నీలో పెట్టాడు గనుక, నీలో ఉన్న అవయలన్నీ కూడా పని చెయ్యాలి గనుక, పని చేస్తేనే నువ్వు బ్రతికితావు, సూర్యోదయం చూడగలుగుతావు, మళ్ళా నడవగలుగుతావు. అదండి యాకోబు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనకూడదు. వాళ్ళకు ఒక దేవుడు, మనకొక దేవుడు కాదు. వాళ్ళకి మనకు ఒక్కడే దేవుడు. ఆయన ఆదియు అంతము అయి ఉన్నవాడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, బలవంతుడొక దేవుడు.